ప్రజల సమస్యలు ఎక్కడన్నా ఆఫీసులలో చర్చిద్దామంటే కలెక్టర్ చర్చించడు, ఆఫీసర్ చర్చించడు. ఇవాళ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ నేనే రాజునంటది ఆమె, ఇక్కడున్న ఆర్డీఓ నేనే ముఖ్యమంత్రిలాగా అంటారు. నేను అంటున్నా, మీ తాత జాగీర్లు కాదు, పేదల బతుకులతో చెలగాడ మాడితే మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం శాశ్వతమని చెప్పి. మీ అన్నీ కూడా మీ పద్దంతా కూడా రాసి పెడతాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కుర్చీలో కూర్చున్నది, మీరు మంత్రుల కుర్చీలో కూర్చున్నా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, కలెక్టర్ కుర్చీలో కూర్చున్నా, ఆర్డీఓ ఎంఆర్ఓ మీ ఆర్ఐ ఎవడు కుర్చీలో కూర్చున్నా కొడుక, మేము కట్టిన పన్నుల డబ్బుతో తీసుకున్న జీతగాలు తప్ప మీరు ఎప్పుడు ఓనర్లు కాదు బిడ్డ, మీరు ఎప్పుడు ఓనర్లు కాదు. ఓనర్ల మేం. ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, జీవించే హక్కు ఉన్నది. నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, నీకు ఏమాత్రం ప్రజల మీద విశ్వాసం ఉన్నా మొత్తం కట్టిన ఇళ్లకు 30 ఏళ్ల క్రితం ఎక్కడైతే కట్టిండో, 40 ఏళ్ల క్రితం ఎక్కడైతే కట్టిండో కట్టుకున్న ఇళ్లకు మీరు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి, పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఒకవేళ ఇంకా ఖాళీ భూములు పోలని ఉన్నాయి, మీరు వాళ్ళ మరణ వాళ్ళు పోతారు. 60 గజాల 80 గజాల డిసైడ్ చేయండి. కొన్ని లక్షల మంది హైదరాబాద్లో పేదవాళ్లకు ఇల్లు కట్టి ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీకు తెలుసో తెలియదో, కేంద్ర ప్రభుత్వం 3,04,000 ఇల్లు ఇచ్చింది 10 ఏళ్ల క్రితం. కేసీఆర్ రాజ్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా 10 సంవత్సరాల కాలంలో 3,04,000 ఇల్లు ఇచ్చిండ్రు. కానీ కట్ట దమ్ము లేదు, శాతకాలే. 1,75,000 కట్టిండ్రు. ఆ కట్టిన కూడా ఇంతవరకు పంచలే, ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ 3,000 ఇల్లు కట్టిండ్రు. దాని పేరేంది, బాంబే హౌస్లు కట్టింది ఇక్కడ, కానీ ఇప్పటి వరకు ఇయ్యలే. అంటే ప్రజల సొమ్ముతో కట్టిన ఆ ఇండ్లు, అరే నీకైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఏం చేస్తున్నారు మీరు పరిపాలన? 20 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈ పేదవాళ్ళను గుర్తించి ఇచ్చే దమ్ము లేకపోతే నీ సిస్టమ్ ఏమున్నట్టు, నీ అధికారులు ఏం చేస్తున్నట్టు? చిన్న జిల్లాలు ఏర్పడితే కలెక్టర్లు సామాన్య జనాన్ని కూడా తాకుతారని, సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి అనుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడన్నా మీ బస్తీలో కలెక్టర్లు వచ్చిండా అమ్మా? వచ్చిండా? ఎప్పుడన్నా మంత్రి వచ్చిండా? ఎవడన్నా ఆర్డీఓ వచ్చిండా? ఎవడొస్తాడు? పోలీసులను పట్టుకొని, వాళ్ళ కాపల పోలీసులు వస్తారు, డోజర్లు పట్టుకొని, జేసీబీలు పట్టుకొని, ఇవాళ పోలీసులను పట్టుకొని ఈ చిన్న దిక్కులేని పైరవికి ఆస్కారం లేని, ఇవాళ వాళ్ళకు దుఃఖం తప్ప, ఏడుపు తప్ప ఇంకోటి లేని, వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కూడా కాదు, వాళ్ళు శాపనాదాలు పెట్టి తప్ప ఏం కాదు. ఇలా వాళ్ళ కోసం వస్తున్నారు. ఇవన్నీ వీటి మీద పెద్ద ఎత్తున నేనే ఈ హైదరాబాద్లో ఒక పాదయాత్ర బస్తీలలో పెట్టుకుంటా. ఇంకా పెద్ద ఎత్తున ఇది శాంపుల్గా ఒక హెచ్చరిక చేయడానికి వచ్చిన, దీంతో జ్ఞానోదయమై బుద్ధి తెచ్చుకొని మీరు మర్యాదగా ఈ సమస్య పరిష్కరించండి, లేకపోతే మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ పోలీసులు ఏం చేస్తారో, నీ రెవెన్యూ అధికారులు ఏం చేస్తారో, నీ అధికారం ఏం చేస్తారో మీ అంతు చూసే బాధ్యత మా చేతుల్లో ఉన్నది. మా ప్రజల పక్షాన మేము నాయకత్వం వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది, ఇక్కడ ఓ డంప్ యార్డ్ ఉంది, అడ్డమైంది.